హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త ఇక బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత, తీవ్ర దుఃఖంలో మోదీ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక మణిపూర్లో రెండు జాతుల మధ్య చెలరేగిన చిచ్చు ఒక నికాసైన ప్రజాప్రతినిధిని బలి తీసుకుంది. 2023లో రాష్ట్ర రాజధాని ఇంఫాల్లో జరిగిన అమానుష దాడిలో తీవ్రంగా గాయపడి గత 1000 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న బీజేపీ ఎమ్మెల్యే ఓంగు జాగిన్ వాల్తే శనివారం తుదిశ్వాస విడిచారు. హర్యానాలోని గురుగ్రామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఇక వాల్తే మృతి పట్ల మణిపూర్ రాజకీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే మృదు స్వభావి. విమానాశ్రయంలో ఆయనను చివరిసారిగా కలిసినప్పుడు త్వరగా కోలుకుంటారని ఆశించాను, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు అని ఎమ్మెల్యే టి రోబేంద్ర సింగ్ భావోద్వేగంతో ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఎమ్మెల్యే వాల్తే మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.